చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. పావు కేజీ కాకరకాయని చక్రాల్లా కట్ చేసేసుకొని ఇందులో కొద్దిగా సాల్టు, పసుపు వేసుకొని 30 నిమిషాలు నాననియాలి. 30 మినిట్స్ తర్వాత ఇందులో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ని చక్కగా పిండేసుకోవాలి. అప్పుడు మనకి చేదంతా వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు పిండేసుకున్న కాకరకాయలని ఒకసారి వాటర్లో కడిగేసి తీసేసుకుంటాము. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలంతా 1 బై 1 ఇలా అసెంబుల్ చేసేసుకోవాలి. సో ఇవి 2 సైడ్స్ చక్కగా కాల్చేసుకోవాలండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకొని అదే ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆనియన్ వేసేసుకొని కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు. ఒక టమాటా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని ఇందులోకి వేసేస్తున్నాను. కొద్దిగా బెల్లం ముక్క వేసేసుకొని ఉడకనియాలి. ఉడికిన తర్వాత 2 స్పూన్లు నువ్వుల పొడి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక కాకరకాయ పీస్ తీసుకొని ఉడికిందని చూసుకొని కొత్తిమీర వేసేసుకుంటే మన కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి.